ఏ ఒక్కడు ఇద్దరు యజమానులకు దాసుడు అవ్వలేడు. జాగ్రత్త. నా ప్రియ దేవుని సంఘమా, సహోదరి సహోదరులరా, ఈ వాక్యం ఉండినటువంటి వారు ఎవరైనా సరే ఒకసారి ఆలోచించేయండి. రెండు పడవలు సేఫ్గా ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ములివెచ్చని స్థితి ఉంటే పరిశుద్ధుడిగా బ్రతుకు, లేకపోతే పాపంలో బ్రతికే. రెండు పడవల మీద కాలేయదు. నులివెచ్చని స్థితిలో ఉంటే నా నోటి నుండి నిన్ను ఉమ్మివేయదలచియున్నాను. ఉమ్మివేయదలచియున్నాను. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రాణం పోగొట్టుకుంటున్నావు, ప్రయోజనం ఏముంది? ప్రాణం పోగొట్టుకునేటువంటి వాటి వల్ల నీకు ప్రయోజనం ఏమైనా ఉందా? కాబట్టి వాటిని సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా